500 చర్చల్ని నేను కూలుస్తాను. రఘురామ్ రాజు గారు డైరెక్ట్గా ఇచ్చిన హింట్. గత 10 రోజులుగా నేను అనుమతి లేని చర్చల్ని నియంత్రించాలి. ఎందుకంటే మనం చేసిన చట్టాలని, అసెంబ్లీలో చేసిన చట్టాలని మనమే ఫాలో అవ్వకపోతే వాటికి అర్థం ఉండదు. చెయ్యాలి అని చెప్పి నేను గత 10 రోజులుగా చెప్తున్నాను కనుక నేను చెప్పిన దాని ప్రకారమే నేను ప్లాన్కి నిన్ననే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ఇళ్ల మధ్యకి వచ్చి అద్దెకి తీసుకుని ఎలాగా మార్చుకుంటున్నారు ప్రార్థనా మందిరాలుగా. సో అటువంటివి మా ఆకివీడులోనే మొన్న చూస్తే ఆకివీడు మండలం ఎంతండి, చిన్నదే. అనుమతి లేనివి 113 ఉన్నాయి. 113 ఒక మండలంలో. అంటే నా నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కనీసం ఒక 500 ఉంటాయి అనుమతి లేకుండా. సో మనందరికీ తెలుసు, ఆకువీడులో కొంతమంది ఏమో రామాలయం అంటూ ఉన్నారు, ఇంకొంతమంది ఏమో గొంతెనమ్మ గుడి అని అంటూ ఉన్నారు. రఘురామ్ రాజు గారి వర్షన్ ఏంటి అంటే, ఇక్కడ అసలు హిందూస్ అనేది లేరు, మొత్తం కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మాత్రమే ఉన్నారు. వీళ్ళు ఈ గొంతెనమ్మ గుడి అలియాస్ లేకపోతే ట్రిబులర్ గారి పాయింట్ ఏంటి అంటే, దీనికి సంబంధించి ఇది 1930 నుంచి దీనికి సంబంధించి రామాలయంగా గుర్తింపు, అక్కడ విగ్రహాలు తీసుకురావడం గుర్తింపు జరిగింది. సో దీన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేది ఆయన పాయింట్.